గురుదేవా, ఇది హ్మ్. చాలా ఇంపార్టెంట్. మీలాంటి వాళ్ళు దీనిపై స్పందించాలి. హ్మ్. ఎందుకంటే ఈ రోజుల్లో యువతకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. హ్మ్. ఒకటి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా సంతానం ఉండట్లేదు. హ్మ్. భగవంతుడు మన అరచేతిని సృష్టించినప్పుడు హ్మ్. ఎవరికో ఒకరికి ఏదైనా ఒక చిన్న లోపం వాళ్ళ పూర్వజన్మ కర్మ పరంగా ఉందంటే ఉండొచ్చు. కానీ కొన్ని వేల లక్షల సంఖ్యలో ఉన్న యువత యువకులకి ఎందుకు పెళ్ళిళ్ళు కలగట్లేదు? హ్మ్. వాళ్ళ చేతుల్లో సంతాన రేఖ లేకపోవటమేనా? కాదు. ఇక్కడ మన జీవితం అంటేనే కర్మగతమైనటువంటి అంశాలతోటి ముడిపడి ఉంటుంది మానవుని యొక్క జీవితం. హ్మ్. గుర్తుపెట్టుకోండి. మిగిలినటువంటి జంతువులు, హ్మ్. పక్షులు, చెట్లు, చేమలు అవి కర్మతోటి ముడిపడి ఉండవు. ఓకే. అవి కూడా కర్మను చేస్తాయి. హ్మ్. దాని క్రియ అంటాము. హ్మ్. ఇంచేతనంటే భగవంతుడు సృష్టిలో ఈ చెట్లు కొన్ని ఉన్నాయి. చెట్లు మనం విత్తనాలు వేస్తాం, పంటలు పండిస్తున్నాం. పంట పెరుగుతూ ఉందా, తరుగుతూ ఉందా? ఇప్పుడు మనం నూతనంగా మనం కొత్త మొక్కలను తయారు చేస్తున్నాం. అవును. పంట పెరుగుతోందా, తరుగుతోందా? పెరుగుతుంది. పెరుగుతోంది. హ్మ్. అవును. అవునా? అవును. ఎందుకని పెరుగుతోంది? సహజంగా ప్రకృతి ఏ రకమైనటువంటి వాటికి నీరు కానీ, గాలి కానీ, సూర్యరశ్మి కానీ సహజంగా లభించేటువంటి వాటిని అవి స్వీకరిస్తున్నాయి. హ్మ్. వాటిని అవి పొందటానికి తమ బుద్ధిని ఉపయోగించట్లేదు. ఏం చేతంటే అవి బుద్ధి లేదు వాటికి. హ్మ్. ఎప్పుడైతే మనం బుద్ధి కలిగిన బుద్ధిజీవులమో మనం హ్మ్. ఇక్కడ మనం భగవంతుడు ఇచ్చినటువంటి వాటికి మన బుద్ధిని ఉపయోగించి హ్మ్. మనం మార్పులు కోరుకుంటున్నాం అవును. ప్రతి విషయంలో కూడా. అంటే మన కర్మను మనం సరి చేసుకుంటున్నాం. హ్మ్. ఒకప్పుడు ప్రకృతి ఎలా చెప్తే అలా నడిచేవాళ్ళం. అంటే మనుషులకి ఒక వయసు వచ్చిన తర్వాత వీడు మంచి వయస్కుడు అయ్యాడు, ఈ పెళ్లి చేద్దాం. పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు ఓ పెద్దలు కొన్ని చూసేవారు. అవును. లేదా స్వయంవరం అని రాజులు పెద్దవాళ్ళు పెట్టుకునేవారు. లేదా కొన్ని తెగల్లో పోటీ పెట్టుకునేవారు. పోటీ అంటే ఏంటంటే పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు చోట వచ్చి ఆ పెళ్లి కొడుకు ఏదో వేటకెళ్ళి దీన్ని సాధించుకొస్తేనో ఇలాంటి వీరత్వాన్ని వచ్చి ఏదో ప్రదర్శిస్తే ఒక కాంపిటీషన్. హ్మ్. కొంతమంది అందంలో అది చూసుకునేవారు, సెలెక్ట్ చేసేసుకునేవారు, పెళ్లి చేసేసుకునేవారు. ప్రకృతి సహజంగా వాడు సంసారం చేసేసి హ్మ్. ఎంతమంది సంతానాన్ని అయితే కనేవాడు అంతమంది కనేసేవారు.